లోపం ఎక్కడుందో తెలిస్తే దాన్ని రిపేర్ చేయొచ్చు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే దాన్ని సరిదిద్దొచ్చు. చేసింది నేరమైతే దానికి శిక్ష పడాలిగా. కానీ అది కేవలం నిందే అయితే దాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. నిజానిజాలు తెలిసాక, జరిగింది కళ్ళారా చూశాక, నీ మనసులో మాటలు నా చెవులతో విన్నాక అవి అబద్ధాలు ఎలా అవుతాయి? కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మారుస్తాయి. నువ్వు చెప్పే కథలు వినే ఓపిక నాకు లేదు. నీ అవసరం నాకు అంతకన్నా లేదు. నన్నొదిలే. కార్కి ఇంజన్ ఎంత ముఖ్యమో, మనిషికి గుండె ఎంత ముఖ్యమో, నాకు నువ్వంత ముఖ్యం. బాధ్యత అయితే వదిలేయచ్చు, బరువైతే దించేసుకోవచ్చు. కానీ నువ్వు నా ప్రాణం మ్యాగీ. ఈ కట్టె కాలే వరకు నిన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటానే తప్ప కాదనుకుని వెళ్ళలేను. నువ్వు చీ అన్నా చీదరించుకున్నా నీ వెంటే నేనుందెందుకో తెలుసా? నా ప్రేమ నిజం మ్యాగీ. నా మీద పడ్డ నిందని చెరిపేసుకోవడం కన్నా నీ మీద నాకున్న ప్రేమను నిరూపించుకోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. ఏమైందిరా? మాయా, ఆ వెంకీ గారిని చూడు, తల లోపలికి పెట్టి మన మ్యాగీ పాపని ఏదో చేస్తున్నాడు. ఇగో నువ్వు చేతకాక చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇగో ఇలాగే జరుగుతుంది. జరగని వాటి గురించి చర్చించుకొని అనవసరం. జరుగుతాయి మ్యాగీ, వాస్తవాలు నీకు తెలుస్తాయి. ఎలా? ఆ షూటర్ని పట్టుకోవాలని నేను చాలా ట్రై చేశాను, కానీ దొరకలేదు. నువ్వే దాచేసి ఏమీ తెలియనట్టు వెతికేస్తే ఎలా దొరుకుతాడు? లేదు మ్యాగీ, నిజంగా నాకేం తెలీదు. ఇప్పుడు నాకున్న ఒక్క హోపు ఆ ఇంటర్వ్యూ అమ్మాయి. నేను తనని తీసుకుని వస్తాను, అప్పుడు నన్ను నమ్ముతావా? నువ్వు తనని భయపెట్టి, లేదంటే డబ్బిచ్చి మభ్యపెట్టి ఇదంతా మా మమ్మీ చేయించింది అని చెప్పించవని గ్యారంటీ ఏంటి? సరే, ఆ అమ్మాయిని తీసుకురాను. అసలు నేనిచ్చిన ఇంటర్వ్యూని ఒరిజినల్ కాపీ తెస్తాను, అప్పుడైనా నమ్ముతావా? మ్యాగీ, ఇన్నేళ్లుగా నన్ను చూస్తున్నావు కదా, నన్ను నమ్మలేవా?